కరీంనగర్లో భూ కబ్జాదారులపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. కబ్జా ఫిర్యాదులపై సిపి అభిషేక్ మహంతి స్పెషల్ వింగ్ ఏర్పాటు చేశారు. కరీంనగర్లో ఇప్పటికే 15 మంది కార్పొరేటర్లపై కబ్జా ఫిర్యాదులున్నాయి. 2 కార్పొరేటర్లకు జైలు శిక్ష కూడా పడింది. బీఆర్ఎస్ హయాంలో జరిగిన అక్రమాల నుంచి ఇప్పుడిప్పుడే ఊరట చెందుతున్నామని బాధితులు అంటున్నారు. తన భూమి కోసం రిటైర్డ్ టీచర్ లింగారెడ్డి 6 ఏళ్లుగా పోరాటం చేస్తున్నారు. ఇక మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. టీఆర్ఎస్ పాలన లోపల ఇటు ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, కార్పొరేటర్లు కావచ్చు భూదందాలకు పాల్పడ్డారు. ఇటు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజా దర్బార్ నిర్వహిస్తూ కూడా ఇటు భూ సమస్యలపైన, తర్వాత భూ అక్రమాలపైన ఫిర్యాదులు ఉంటే మా దగ్గరికి రండి నేరుగా అని చెప్పి ఫిర్యాదు చేస్తుండడంతో కరీంనగర్ లోపల పోలీసులు ఇటు ప్రజాప్రతినిధులపైన ఉక్కుపాదం మోపుతున్నారు. ఇప్పటికే ఇటు కరీంనగర్ లోపల అప్పటి మంత్రి గంగుల కమలాకర్ యొక్క అండదండలతో దాదాపుగా కార్పొరేటర్లు ఇటు విచ్చలవిడికి భూదందాలకు పాల్పడ్డారని చెప్పి ఇప్పటికే 10ల సంఖ్య లోపల కార్పొరేటర్లను అందరినీ కూడా విచారిస్తున్నారు. ఇప్పటికే 3 కార్పొరేటర్లు కూడా ఇటు జైలుకు వెళ్ళినటువంటి పరిస్థితి కనబడుతుంది. కరీంనగర్ సిపి ప్రత్యేకించి ఒక వింగ్ ఏర్పాటు చేసి ఆ భూ ఆక్రమణ పైన ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఫిర్యాదులు తీసుకుంటూ కూడా నేరుగా తనను వచ్చి కలవండి అని చెప్పి వాళ్ళ సమస్యలు వింటున్నారు. ఆ సమస్యలు వింటూ ఇటు కార్పొరేటర్ల పైన యాక్షన్ తీసుకుంటున్నారు. కరీంనగర్ లోపల సీతారాంపూర్ కార్పొరేటర్ జంగిల్ సాగర్ అంటే ప్రత్యేకించి ఇక్కడ ల్యాండ్ కబ్జాలకు, తర్వాత ల్యాండ్ ఎవరు కొత్తగా ఇల్లు కట్టుకున్నా కానీ వారి యొక్క అందులోపల ఏలు పెట్టి అండిన కాడికి దండుకుంటారని చెప్పి ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యం లోపల జంగిల్ సాగర్ ఇటీవలనే ఇటు అరెస్ట్ అయ్యారు. 2 రోజుల క్రితం అతని పైన పీడీ యాక్ట్ కూడా పెట్టడం జరిగింది. ప్రస్తుతం నాకు జంగిల్ సాగర్ యొక్క బాధితుడు లింగారెడ్డి సార్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, మీరు ఇప్పుడు చాలా రోజుల నుంచి కూడా ఈ కార్పొరేటర్ జంగిల్ సాగర్ యొక్క అరాచకాల పైన విసిగి వేసారిపోయారు, మీ కూలగొట్టారు. మీ 24 21 గుంటల 24 గుంటల స్థలాన్ని కూడా ఆక్రమించుకున్నారని చెప్పి ప్రయత్నాలు కూడా చేశారు. సో ఇప్పుడు ఎట్లా ఉందంటారు? జంగిల్ సాగరు సర్పంచిగా ఉన్నప్పటికెళ్ళి నన్ను వేధించడం జరుగుతుంది. సర్పంచ్గా ఉన్నప్పుడు కూడా 2 మనుషులను కూడా ఇంటికి పంపించిండ్రు. 2 మనుషులను పంపించి 40 లక్షలు ఇవ్వాలి అడకరాపోని సార్ దగ్గర అన్నాడు. 40 లక్షలు నా దగ్గర లేవు సార్ అంటే 40 లక్షలు కాకపోతే 4 గుంటలు 4 గుంటలు ఇస్తే సరిపోతే రిజిస్ట్రేషన్ చేయించు అన్నాడు. అయితే 4 గుంటలు ఎందుకు వేయాలి సార్? రోడ్డు పోయానైతే పైసలు అడుగు, లేఅవుట్ చేయమనైతే పైసలు అడుగు, ఇంటి పర్మిషన్కి అయితే పైసలు అడుగు, కానీ వట్టిగా 40 లక్షలు ఎట్లా అడుగుతారు సార్ అంటే లేదు ఇవ్వకపోతే నీ సంగతి చూస్తా అన్నాడు. నా సంగతి చూసి నేను ఏమంటానని సంగతి చూస్తారు సార్ అంటే లేదు నువ్వు 40 లక్షలు ఇచ్చుడే ఇవ్వకపోతే మాత్రం బాగుండదు అన్నాడు. నేను ఇక ఈ సీతారాంపూర్ ఈ ఏరియాలో చాలామందికి అందరికి కూడా ఇట్లా సంగతి సార్ మరి ఏం చేస్తున్నాను ఇట్లా భయపెట్టిస్తానంటే సంకిటి శ్రీనివాసరెడ్డి మాత్రం ఫోన్ చేసి మరి ఏంది లింగారెడ్డి సార్ని ఇట్లా అడుగుతానవట అంటే అడిగితే నీకేంది, నీ రోడ్డు ఎంత ఉన్నది, నీ ఇల్లు ఎంత ఉన్నది, నీ ఇల్లు కొడగొడతా, నీ రోడ్డు కొడగొడతా అని అంటాడు. అరే నన్ను ఏం చేయలేవు, నేను ఆల్రెడీ నేను బిజినెస్ మ్యాన్ లాయర్ను, నువ్వు సర్పంచ్కి అనేది 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు పోతుంది, నువ్వు నన్ను ఏం చేయలేవు అని ఆయన అంటే లేదు నీ ఇంటికి వచ్చి నీ సంగతి చూస్తా, నీ రోడ్డు ఎట్లున్నది, నువ్వు ఇల్లు ఎట్లా కట్టినావు అని మళ్ళీ అదే మాట అంటాడు. అంటే మీరు ఇప్పటివరకు ఈ సాగర్ అనేటువంటి వ్యక్తికి ఎన్ని లక్షలు ఇచ్చారు? అంటే మీరు ఇప్పుడు సిపి గారికి కూడా ఫిర్యాదు చేశారు కదా, ఎన్ని లక్షలు ఇచ్చారు? మిమ్మల్ని ఇంకెన్ని డబ్బులు కావాలని చెప్పి వేధించారు? 2 లక్షలు ఫోన్పే చేసినాం, అది రిసిప్ట్లు పెట్టాం సిపి గారికి. 8 లక్షలు క్యాష్ ఇచ్చినాం, అది కూడా సాక్షి ఉన్నారు. సిపి గారికి చెప్పినాం ఇట్లా. సిపిఐకి మెమరాండం ఇచ్చినాం, సిఐకి ఇచ్చినాం, ఏసీపీకి ఇచ్చినాం, ఎస్ఐకి ఇచ్చినాం, అందరికి ఇచ్చినాం. సిపి గారు మాకు దేవుని లాంటి వారు. ఇప్పుడు మాకు సిపి గారు లేకపోతే ఇప్పుడు 1,50,00,000 లాస్ అయ్యేది. ఎందుకంటే మా అక్రమంగా మా దానిలో దౌర్జన్యంగా రోడ్డు కనీలు వాతితే కనీలు వీకేసి కనీల మీదనే డిస్మెటల్ పోయడం జరిగింది. మరి నేను వచ్చి అడుగుతా అనుకుంటే మా మిస్సెస్ గిట్టుండి అతను చంపుతాడు, ఎందుకంటే నువ్వు ఏం చేయలేవు, నువ్వు ఆయన మీద గెలవవు అంటే మా పాప నేను వచ్చి ఈ కూలగొట్టి వీటి మీద కనీల మీద మట్టి పోతా అంటే ఆ పోకులేనైనా చూద్దాం, మరి నంబర్ చూద్దాం అంటే దానికి నంబర్ లేదు. ఇట్రా అని పిలుతా అంటే మేము భయానికి ఇంటికి సపరేట్గా వెళ్ళిపోయినాం. అంటే మీకు ఇప్పుడు ఈ ల్యాండ్కు సంబంధించి మిమ్మల్ని వేధించారా? అంటే తనకు ఇయ్యమని చెప్పి కానీ 4 గుంటలు 40 లక్షలు లేవు సార్ నా దగ్గర అంటే 40 గుంటలు లేకపోతే 4 గుంటలు రిజిస్ట్రేషన్ చేయించు. మీ బాబు ఇట్లున్నాడు కదా, మంచిగా లేడు కదా, మెంటల్ రిటార్డ్ అయినా, నువ్వు ఏం చేసుకుంటున్నావు, నువ్వు తాగుతావా తింటావు, నువ్వు తాగవు తినవు కదా, మేమన్నా ఎంజాయ్ చేస్తాం, మాకు ఇచ్చేయి. నువ్వు నన్ను ఏం చేస్తావు, మీ బాబు ఏం చేయలేడు, నీకు ఎవరు లేరు, నువ్వు ఒక్కరిని కాబట్టి నన్ను ఏం చేయలేవు కాబట్టి నీకు ఎవరు కూడా ఇక్కడ రారు, కాబట్టి ఇస్తావా ఇవ్వకపోతే నీ సంగతి చూస్తా అంటే ఇక మరి ఏం చేసుడని విధి లేక
వేరే మధ్యవర్తి ద్వారా తీసుకొచ్చి మరి ఎట్లా సార్ నాకు ఇట్లా పరిస్థితి ఉందంటే, ఓ 10 లక్షలు అయితే ఇయ్యి అని అంటే, ఆ 10 లక్షలు 2 లక్షలు ఫోన్‌పేలా, 8 లక్షలు క్యాష్ రూపకంగా మరి అవి కూడా చెక్ ఇస్తాం సార్ అంటే, చెక్ తీసుకొని నేను ఫోన్‌పే కూడా అన్నీ ఒప్పుకోను. ఇవి 2 లక్షలు చాలు అంటే, ఆ విధంగా మొత్తం 10 లక్షలు చెల్లించినాం. ఇంకా బిల్డరు అగ్రిమెంట్ అయిపోయినోళ్ళే బిల్డర్ దగ్గరికి పోయి బిల్డర్ కూడా అడిగితే, లేదు లేదు నువ్వు నాకు పైసలు ఇయ్యాలి, పైసలు ఇయ్యకపోతే ఈ మోరు నీళ్ళు ఇవన్నీ ఎట్లుంటాయి నీకు? నీకు మొత్తం మోరు నీళ్ళు పెడతా అది ఇది అంటే ఆయన భయానికి ఆయన లక్ష ఇచ్చిండు. ఆ జంగిల్ సాగర్‌ను పైన ఫిర్యాదు చేయాలంటేనే జనికేటువంటి పరిస్థితి. కానీ ప్రభుత్వం మారింది. ప్రభుత్వం మారిన తర్వాత ఇటు రేవంత్ రెడ్డి సర్కార్ ప్రజా దర్బార్ నిర్వహిస్తూ భూ కబ్జాలు, ల్యాండ్ కబ్జాలు ఏవున్నా గానీ నేరుగా ఫిర్యాదు చేయండి అని చెప్పి చెప్పడంతో కన్మారు సిపి అభిషేక్ మహంతి ఒక ప్రత్యేకమైనటువంటి వింగ్ కూడా ఏర్పాటు చేయడం కూడా జరిగింది. కరీంనగర్ లోపల అప్పుడు కబ్జాలకు పాల్పడ్డటువంటి కార్పొరేటర్ల పైన ఉక్కుపాదం మోపుతూ జైలుకు పంపుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే ఇటు ముగ్గురు కార్పొరేటర్లు కూడా జైలుకు వెళ్ళి రావడం జరిగింది. ఎవరైతే ఇప్పుడు బాధితుడు జంగిల్ సాగర్ ఉన్నారో పీడీ యాక్ట్ కూడా పెట్టడం కూడా జరిగింది.